హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇక మా ఇంట్లో అయితే వార్నిష్లు పెడుతున్నాము. ఈ వార్నిష్ పెడితే 2-3 సంవత్సరాలు మంచిగా ఉంటుంది. ఏమీ డిఫరెంట్ ఇది కాదు. చూడండి, ఈ వార్నిష్ మాత్రం మీరు కూడా ఇదే వార్నిష్ పెట్టండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ నమస్కారము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా చూసి చెప్పండి మాకు. ఇక ఈ వార్నిష్ అయితే తప్పకుండా వాడండి. మీరు తప్పుగా అనుకోకండి చూపించినందుకు. చూడండి, ఇదేమో ఆకుపచ్చది. ఇక ఇంతకుముందు పెట్టిన చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందే పెట్టి మళ్ళీ బర్రెకి గడ్డి కట్టుకొచ్చి గడ్డి ఆడేసి మళ్ళీ వచ్చి జాకెట్లు తుర్పై చేసి ఈ రెడ్ వార్నిష్ పెట్టి ఇప్పుడు మళ్ళీ పోయి చేనుకి పోయి బర్రెని ఇడవాలి. బర్రెని మేపుకొని ఇలా రావాలి. చూడండి, నేను మీ అనితని అగ్రికల్చర్ని. తప్పకుండా నా వీడియోలు చూసినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. రెడ్ది ఇది రెడ్ది. కడపలు 2 ఉన్నాయి కాబట్టి ఇది చిన్నది తెచ్చినాం ఫ్రెండ్స్. ఇంతకుముందే ఇంకా బ్రష్ కూడా కడగలేదు. ఇంతకుముందే పెట్టినాము, ఇంకా కడగలేదు. చూడండి, అటు సైడ్ మొత్తం పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, బయట కూడా పెట్టినాం, బయట పాఠశాలలో కూడా పెట్టినాం, బయట కూడా పెట్టినాం. ఇంకా పచ్చిగా ఉన్నది, అంటుకుంటున్నది. చూడండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. చూడండి, అంటే పర్సల్లో అంటాం మేము మా సైడు. పర్సల్లో కూడా పెట్టినాము. చూడండి, తెల్లది మాత్రం ఇంకా పెట్టలేదు. తెల్లది తెస్తాము, తెల్లది తెచ్చి పెడతాము. ఇట్లా వేస్తాం, తీగలాగా వేస్తాం. చూడండి, బాగుంది కదా. ఇట్లా వేస్తే బాగుందో లేదా కామెంట్ బాక్స్లో తెలిపండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఇది చిలక పచ్చగా లేదు, కొద్దిగా డిఫరెంట్ ఉన్నది. చూడండి, మా ఛానల్ నచ్చిన వాటికైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. బాయ్ మరి. ఓకే అండి. ఇక శనకాయలు నిన్న తెచ్చినాం. బట్ట తుడిచేది బ్రష్ తుడిచిన. శనకాయలు అయితే తెచ్చినాం. బాయ్.